విజయనగరం జిల్లా చీపురుపల్లిలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి కన్నబాబు, వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. ఓటర్ లిస్టుల సమీక్షపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. ఎస్ఐఆర్లో జాగ్రత్తగా లేకపోతే తీవ్ర నష్టాలుంటాయన్నారు. చంద్రబాబు దంతా మాయ, అంతా మోసమని, మహిళలు, నిరుద్యోగులను మభ్యపెట్టాలని మండిపడ్డారు. వాళ్ళ దగ్గర ఉన్న వాటర్ లిస్టు, ఇద్దరు వాటర్ లిస్టు ఆ ఇంట్లో ఉన్నది. ఇందాక ఆయన అడిగినట్టు ఈ ఇంట్లో ఇంకో 5 ఉన్నారంటే 5 పేర్లు రాయించి అప్లికేషన్ ఇచ్చి మళ్ళీ ఫోటోలు ఇచ్చి దాని సర్టిఫికేట్లు సపోర్టింగ్ సర్టిఫికేట్ వచ్చి మీరు ఇస్తే ఆ ప్రతి ఓటు ఆ బిఎల్ఏ బిఎల్ఓ కలిపి అది నోట్ చేస్తారు. పెద్ద ఎక్కువగా దాని మీద బుర్రపెట్టి మనం బుర్రపాటు చూసుకునే కంటే ముందు ఆ ప్రతి ఓటుని ప్రతి ఇంటిని మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఆ పని సక్రమంగా అయిపోతుంది. అది చేయడం మాత్రం ముఖ్యం. ఒకవేళ పాత ఓటుకి అయితే మా సర్టిఫికేట్ వచ్చి అక్కర్లేదు, ఒక నిర్ధారణకు వచ్చి ఏదో ఒకటి ఉంటే సరిపోద్ది. కానీ కొత్త ఓటుకి అయితే మాత్రం కంపల్సరీ ఆ 2002లో లేని అయితే మాత్రం కంపల్సరీ మనం ఏదో ఒక నిర్ధారణ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ ఇంట్లో ఉంటున్నట్టు, ఆ ఊరిలో ఉంటున్నట్టు ఆ కార్యక్రమాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అది మాత్రం ముందుగా చేయండి. కానీ ఓటు ఫోటో మాత్రం మొత్తం మన నియోజకవర్గంలో ఉన్న 2 లక్షల మందికి ఫోటోలు ఉండాలి. 2002 వాటర్ లిస్టులో ఉన్న పేర్లన్నీ 2025లో ఉన్నవన్నీ కూడా పక్కన పెడతారు. అంటే పక్కన పెట్టడం అంటే 2002లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు అప్పటికే ఓటర్గా ఉన్నారు, వాళ్ళు వెరిఫైడ్గా ఉన్నారు, వాళ్ళకి అన్ని రకాలైన ఆ రోజు వెరిఫై చేస్తాం. ఎందుకంటే ఎస్ఐఆర్ అప్పుడు 2002లో జరిగింది. అప్పుడు ఎస్ఐఆర్ 2002లో జరిగింది, ఇప్పుడు మళ్ళీ 26లో జరుగుతుంది. అంటే సుమారు 24 సంవత్సరాల తర్వాత 24, 23 సంవత్సరం 24వ సంవత్సరంలో అంటే 2002లో ఓటేసిన ప్రతి వ్యక్తి వాటర్లో ఉన్నవాళ్ళు 2020 ఇప్పుడు 25 వాటర్ లిస్టులో ఉంటారు. ఉన్న కంపల్సరీగా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ అయితే ప్రతి ఒక్కరూ కూడా ప్రొఫార్మా వాళ్ళు ఇస్తారు, బిఎల్ఓ పట్టుకొస్తుంది. మీ ఇంట్లో చెప్తారు మీరు 2004లో మీరు మీ వాటర్ లిస్టులో ఉన్నారా లేదా మన బిఎల్ఓ కూడా చూసుకోవచ్చు. వాళ్ళు కూడా చెప్తారు బిఎల్ఓలు. కానీ అప్లికేషన్ అందరూ ఇవ్వాలా. వాళ్ళ వెన్నుపోటుకి 2 ఏళ్ళని ఎందుకు జరుపుకుంటున్నాం అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా తాను ఎప్పుడు చెప్పింది చేసిన దాఖలాలు కనిపించవు. కేవలం ప్రజలను ఎన్నికల ముందు మభ్యపెట్టడం, ఆ తర్వాత తనకున్న ప్రచార సాధనాలతో ప్రజల్ని మాయ చేయడం అనేది అలవాటు అయిపోయింది. ఈసారి కూడా అదే టెక్నిక్ని ఫాలో అవుతూ ఉన్నాడు. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొనే ఏకైక శక్తి వైఎస్ఆర్ పార్టీ, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని సందర్భంగా చెప్తూ ఉన్నా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.